మరణం అనేది దేవుని వంటి శాశ్వతముగా మానవుడిని వేరు చేస్తుంది. అందుకనే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించినవాడు కాబట్టి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి మానవుడిగా అవతరింప చేయడానికి ఆయనకి రక్త మాంసములు ధరింప చేశాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకములో మానవ శరీరాకారము అనగా పాప శరీరాకారము ధరించి ఈ లోకంలో ప్రతి మనిషి చేసిన పాపముల కొరకై శాపముల కొరకై శిక్ష ఆయన శరీరం ముందు వహించుకున్నాడు. మనం ఎన్నోసార్లు శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ ఫోటో చూసినప్పుడు ఈయన ఎందుకు ఇంత శిక్ష పొందినాడు, ఈయన తల మీద ముళ్ళ కిరీటం ఏంటి, ఈయన వీపున అంత రక్తం కారుతుంది ఏంటి, ఈయన చేతిలో శిలలు కాళ్ళలో శిలలు ఎందుకు ఈయన సిలువేయబడ్డాడు అన్న ప్రశ్న ప్రతి మానవుడికి కూడా వస్తుంది. అయితే ప్రియమైన సహోదరుడా, అది వాస్తవమే, కానీ ఆ పాపములకు శిక్ష వాస్తవముగా నీది నాది. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆ శిక్షను తన కుమారుని యేసుక్రీస్తు మీద వేసినాడు. ఇందులో ప్రేమ కనబడుతున్నది. ఈ లోకంలో మనిషి ప్రేమ ఎంత అశాశ్వతమైనది. డబ్బును ప్రేమిస్తాం, భార్య బిడ్డలు ప్రేమిస్తాం, ఆస్తిపాస్తులు ప్రేమిస్తాం, అధికారులను ప్రేమిస్తాం, కానీ ఏది కూడా మనం ప్రేమించేది ఏది కూడా ఉండదు. మనం ప్రాణం విడిచిన తర్వాత నరుడు ఒంటరిగా వచ్చాడు కాబట్టి ఒంటరిగానే వెళ్ళిపోతాడు, దిగంబరుడిగా వచ్చాడు కాబట్టి దిగంబరుగా వెళ్ళిపోతాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఆ కల్వరి శిలువలో నీ పాపం కొరకు శిక్ష అనుభవించడం మాత్రమే కాదు, చనిపోవటం మాత్రమే కాదు, సమాధి చేయబట్టం మాత్రమే కాదు, మూడవ దినము తిరిగి లేచినాడు. ఎంత అద్భుతం! ఈ లోకములో తెరవబడిన సమాధి ఒకే ఒక్కడిది, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనము జయించినాడు, పాపమును జయించినాడు. ఆయన ఈ లోకములో ప్రతిదిన సాతాను శక్తులు దురాత్మ శక్తులు జయించి